పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించి 12వ వెజ్ బోర్డ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. 4 లేబర్ కోడ్లను బొగ్గు పరిశ్రమలు అమలు చేయొద్దని కోరుతూ యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేసి అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ బొగ్గులను అన్ని ప్రైవేటు పరం చేయాలా, తనకు సంబంధించిన అనుయాయులైన అదానికి అమ్మానికి అమ్మాలనే ఉద్దేశంగా ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు బలం లేక దిగిపోయింది. మళ్ళీ మొన్న 2వసారి గెలిచిన తర్వాత దాని మళ్ళీ బిల్లు పెట్టి రకరకాలుగా వివరించి ఏమైనా ఈ సంవత్సరం దాని బిల్లును ఆమోదింపజేసుకొని ఇవాళ కార్మికుల మెడ మీద కత్తి పెట్టిండు. నేను ఇప్పుడే రాజ్కుమార్ గారు చెప్పారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది బిఎంఎస్ రాలేదని. నేను ఆ సోదరులో చెప్తా ఉన్నా, ఆనాడు ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన వేదికోడు విషయంలో కానీ ఇంకా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కానీ మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా 1,00,000 మందితో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. నిన్నగాక మొన్న ఏదైతే ఇక్కడ 27వ తారీఖు నాడు బొగ్గు బ్లాక్ల విషయంలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల యొక్క జీవన ప్రమాణాల కోసం, ఈ సంస్థ మనుగడ కోసం INTUC మా